హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం జీమెయిల్ ఐడి. ఓకే. సో జీమెయిల్ ఐడి వాడని వారంటూ ఎవ్వరు ఉండరండి. సో జీమెయిల్ ఐడి అనేది ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు. మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఐడి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఉంటుంది. అయితే ఈ జీమెయిల్ ఐడి మనం తీస్తున్నటువంటి ఫొటోస్ కావచ్చు, ఫైల్స్ ద్వారా కావచ్చు, వీడియోస్ ద్వారా కావచ్చు, మనకి ఫుల్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మనందరికి తెలుసు. అయ్యో, మరి ఫుల్ అయింది కదా, మరి ఇంకో జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలన్నా అంటే అవసరం లేదండి. అది ఏ టైంలో మనకు ఇంకొక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. మనకు అవసరం లేదు, దాదాపుగా అవసరం ఉండదు. సో అట్లా మరి జీమెయిల్ ఐడి ఫుల్ అయిన దాన్ని తగ్గించుకోవచ్చు. ఒక దాదాపు 40%, 50% అనేది ఈజీగా మనం తగ్గించుకోవచ్చు. మనకు జీమెయిల్ ఐడికి 15 GB మనకు స్టోరేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, మన అందరికి తెలుసు. మరి 15 GB కూడా సరిపోకుండా ఫుల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఫుల్ అప్ అయిన దాన్ని కొంచెం తగ్గించే ప్రయత్నం అయితే చేద్దాం, డాటా లాస్ కాకుండా. రండి, ఇప్పుడు ఆలస్యం లేకుండా నిండినటువంటి ఫైల్స్ని, స్టోరేజ్ని ఎట్లా మనము కొంచెం తగ్గించుకోవచ్చు అనేది చెప్తాను రండి. సో మీ యొక్క ఫోన్లో జీమెయిల్ ఐడి ఉంటుంది కదా ఇట్లా. సో దీన్ని టచ్ చేసి ఓపెన్ చేయండి. ఓకే, నేను ఓపెన్ చేసేసిన. సో ఇక్కడ కార్నర్కి మన ఫైల్ ఉంటుంది కదా, సో ప్రొఫైల్, దీని మీద టచ్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, 93% యూజ్డ్ ఆఫ్ 15 GB యూజ్. 15 GB అంటుంది, అంటే 15 GBకి 93% ఆల్రెడీ మనకు కంప్లీట్ అయిపోయింది, అంటే రెడ్ మార్క్ కనబడుతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఒకవేళ మీకు 2-3 మెయిల్ ఐడీలు ఉంటే, ఈ 2-3 మెయిల్ ఐడీలో వీటిలలో ఏదైనా ఫుల్ అప్ అయిపోయింది అని అనుకుంటే వీటిని టచ్ చేస్తే పైకి వస్తుంది, మనకు తెలుసు. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇది 93% ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నారు. దీన్ని నేను ఇప్పుడు ఎటువంటి డేటా లాస్ కాకుండా, ఇదిగోండి, నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఈ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఇక్కడ పైన టాప్లో ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఆ ఈమెయిల్ ఐడిని అక్కడ నిండినటువంటి 93%ని ఇప్పుడు నేను తగ్గిద్దాం అనుకుంటున్నా, ఎటువంటి డేటా లాస్ కాకుండా. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మరి కొందరికి షేర్ చేయండి. అక్కడ పైన ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని కనబడుతుంది కదా, సో దీని మీద టచ్ చేయండి. ఓకే, ఇదిగోండి నేను టచ్ చేస్తున్నా. సో నెక్స్ట్ మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, అకౌంట్ స్టోరేజ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫుల్. ఓకే. సో ఇట్నే పైకి స్క్రోల్ చేయండి. దీనిలో 2-3 రకాలుగా ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఆ 2-3 రకాలుగా పద్ధతిని మనం పాటిస్తే కనుక ఖచ్చితంగా మనము మన యొక్క జీమెయిల్ ఐడి వేరేది క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే మనకు ఉన్నదాన్ని కంటిన్యూ చేయొచ్చు. చూడండి, సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీకు ఇట్లా పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డాటా అండ్ ప్రైవసీ అని కనబడుతుంది కదా, సో దీని మీద టచ్ చేయండి. ఓకే. సో ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. పైకి స్క్రోల్ చేయండి. ఓకే, పైకి స్క్రోల్ చేసిన వెంటనే ఈ విధంగా రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ యూట్యూబ్ ఉంది, ప్లే స్టోర్ ఉంది, ఫొటోస్ అట్లా ఉన్నాయి కదా. ఓకే. సో ఇక్కడ మనకు జీమెయిల్ అనేది ఏదైతే ఉందో ఆ జీమెయిల్ని టచ్ చేయండి. ఓకే, నేను జీమెయిల్ని టచ్ చేస్తున్నా. ఆ ఎం అనే అక్షరాన్ని టచ్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది మనకు. ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ సేమ్ పైకి స్క్రోల్ చేయండి. మళ్ళీ పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఫొటోస్ 10,000 ఉన్నాయి. ఓకే. అండ్ జీమెయిల్ ఇక్కడ అకౌంట్స్కి సంబంధించినవి కూడా చాలా కన్వర్జేషన్స్ ఉన్నాయి. ఇవి చాలా చిన్న తక్కువ సైజులో ఉంటాయండి, పెద్ద నష్టం ఏం లేదు. కాకపోతే ఈ ఫొటోస్ కానీ, ఆల్బమ్స్ కానీ, వీడియోస్ కానీ ఇవే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ ఫొటోస్ ఏదైతే ఉంటాయో వీటి మీద మీరు టచ్ చేయండి. ఓకే, నేను దీని మీద టచ్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఫొటోస్ 10,000 ప్లస్ ఫొటోస్ అని ఉన్నాయి కదా. సో ఇన్ని 10,000 ప్లస్ ఫొటోస్ ఉంటాయి. మరి 15 GB ఏం సరిపోతుంది? సరిపోదు కదా. ఇంకొక అడిషనల్గా 15 GB ఉన్నా సరే మనం తీసే ఫోటోలకు, వీడియోలకు అది సరిపోదు. రైట్. సో నేను దీని మీద టచ్ చేస్తున్నా. నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఓకే. సో ఇట్లా వీడియోస్ కూడా సేమ్ టు సేమ్ ఇట్లా డిలీట్ చేయండి. నేను ఇంకొక పద్ధతి కూడా చెప్తాను, ఇంకా 2-3 రకాల పద్ధతులు కూడా. ఓకే. సో ఈ విధంగా రావడం అయితే జరిగింది కదా. అయితే ఫస్ట్ ఈ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ దీని మీద టచ్ చేయండి ఒకసారి. ఇది డెస్క్టాప్ మోడ్ అని ఉంది కదా, ఇది ఆన్లో ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. డెస్క్టాప్ మోడ్ బ్లూ టిక్ ఉంది కదా, దీన్ని ఆన్ లేకపోతే ఆన్లో పెట్టుకోండి. ఓకే. సో ఈ విధంగా వచ్చింది. ఇక్కడ కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఒకటి మనకి క్లౌడ్ అనే సింబల్ ఉంది, చూసారా? సో ఇక్కడ మనకి క్లౌడ్ అనే సింబల్ ఉంది కదా, సో దీని మీద టచ్ చేయండి. ఓకే. సో టచ్ చేసిన మళ్ళీ ఒకసారి జూమ్ అవుట్ చేస్తున్నా. ఈ విధంగా ఆప్షన్స్ వచ్చినాయి మనకి.
ఓకే, నేను ఇక్కడ టచ్ చేస్తున్నా, మళ్ళీ అది టచ్ చేయకుండా సుతా అది సైడ్కి వెళ్ళిపోయింది ఇది. ఓకే, ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే క్లియర్గా కనబడుతున్నాయి కదా. సో నేను చెప్పేటటువంటిది క్లియర్గా విని మీ మొబైల్లో కంప్రెస్ అయితే చేసుకోండి, తక్కువ వేరే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లర్న్ మోర్ అనే ఆప్షన్ ఉన్నది రికవరీ స్టోరేజ్ దగ్గర. లర్న్ మోర్ అని ఉంది కదా. ఓకే, సో ఇక్కడ లర్న్ మోర్ ఉంది, దీని మీద టచ్ చేస్తున్నాను నేను. ఇక్కడ రికవరీ స్టోరేజ్ అని ఉంది, లర్న్ మోర్. నేను కొంచెం జూమ్ చేసి చూపెడుతున్నా చూడండి, ఉందా? రైట్. సో దీని మీద నేను టచ్ చేస్తున్నా. సో ఈ విధంగా రావడం అయితే జరిగింది కదా. చూడండి ఏమన్నా వచ్చింది, రికవరీ స్టోరేజ్ అని కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ ఐ అండర్స్టాండ్ అనే బాక్స్ ఉంది కదా చిన్నది, దీని మీద టచ్ చేయండి. టచ్ చేసేసి ఇక్కడ చూడండి కంప్రెస్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని టచ్ చేయండి. అంటే ఈ ఆప్షన్ యూజ్ చేసి కంప్రెస్ చేయడం అన్నమాట. అంటే ఉన్న ఫోటోనే కొంచెం సైజ్ తగ్గిస్తుంది, ఫోటోని కానీ వీడియోని కానీ డాటా లాస్ కాకుండా ఫైల్ సైజ్ని అనేది తగ్గిస్తుంది అంతే. ఇప్పుడు నేను దీన్ని టచ్ చేస్తున్నా. ఓకే, సో కంప్రెస్ ఎగ్జిస్టింగ్ వీడియోస్ అండ్ ఫొటోస్ దాని మీద టచ్ చేస్తే కనుక మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ కంప్రెసింగ్ అని పడుతుంది, చూసారా, అబ్జర్వ్ చేశారా మీరు? ఇదిగోండి నేను మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఇక్కడ కంప్రెసింగ్ అని కనబడుతుందా, ఆ విధంగా అన్నమాట. రికవరీ స్టోరేజ్ కింద కంప్రెసింగ్ కనబడుతుంది, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఈ టైం అంతా తీసుకున్నాక మళ్ళీ ఒకసారి మీ యొక్క జీమెయిల్ ఐడి బ్యాక్ వచ్చి చెక్ చేయండి. 100% మీకు మీ యొక్క ఇందాక 93% ఏదైతే నిండిందో అది తక్కువకి వచ్చేస్తుంది, ఆ రెడ్ మార్క్ అనేది పోతుంది 100% మీకు. అర్థమైందండి? సో ఇది ఒక మెథడ్. ఓకే, సో ఇక్కడ ఇట్స్ టేక్ కొంచెం టైం అయితే పడుతుంది అని చెప్తున్నారు చూడండి. దిస్ మే టేక్ సెవరల్ అవర్స్ అని కనబడుతుంది. సో దీన్ని అది కంటిన్యూ అవుతూ ఉంటుంది, నో ప్రాబ్లం. దానికి అదే ఒకసారి మనం దాని కమాండ్ ఇచ్చాం కాబట్టి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది, అది నడవనియండి. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయాక మీరు ఏం చేయాలి తెలుసా, మళ్ళీ నేను మొదటికి వెళ్తున్నా. సో ఇదిగోండి నెక్స్ట్ మెథడ్ చెప్తున్నా చూడండి. ఫస్ట్ మెథడ్ అయితే అది. సో మళ్ళీ మీ జీమెయిల్ హోమ్ పేజ్కి అయితే రండి. ఇక్కడ పైన రైట్ సైడ్లో మీ ప్రొఫైల్ ఉంది కదా, దాని మీద టచ్ చేయండి. మళ్ళీ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది కదా. సో ఇక్కడ మేనేజ్ స్టోరేజ్ అని ఉంది కదా. సో సెకండ్ ఆప్షన్ చెప్తున్నా చూడండి, మేనేజ్ స్టోరేజ్ అని ఉంది. సో దీని మీద నేను టచ్ చేస్తున్నా. సో ఇంతకు ముందేమో ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని మనం క్లిక్ చేసి ఫస్ట్ మెథడ్ చూసాము. ఇప్పుడు సెకండ్ మెథడ్ మేనేజ్ స్టోరేజ్ మీద క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఇదిగోండి ఈ పేజ్కి అయితే వస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి స్టోరేజ్ యూజ్డ్ 89% ఉండే, ఇందాక 93% ఉంది, మీరు గమనించారో లేదో. సో అక్కడ నేను స్టాప్ చేశాను. మీరు పూర్తిగా ఆ సెక్షన్ కంప్లీట్ చేస్తే ఇక్కడ ఇంకా తక్కువ అవుతుంది. నేను మీకోసం ఇక్కడ దాన్ని మధ్యలోనే మీకు చూపించడానికి కోసం అక్కడనే స్టాప్ చేశాను. అయినప్పటికీ 89% ఏదో వచ్చేసింది. సో కొంచెం కంప్రెస్ అయిందన్నమాట. ఓకే, సో ఇక్కడ క్లీనప్ స్పేస్ అని కనబడుతుంది కదా, క్లీనప్ స్పేస్ దీని మీద టచ్ చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ విధంగా వచ్చింది. మళ్ళీ కొంచెం పైకి స్క్రోల్ చేయండి, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లీనప్ సజెషన్ ఐటమ్స్. సో ఇక్కడ మనకు లార్జ్ ఫొటోస్ అండ్ వీడియోస్ 5 GB ఉంది చూడండి. ఇందాక 6 GB ఉండే యాక్చువల్గా, నేను కొన్ని డిలీట్ చేశాను 1 GB వరకు. అయినా కూడా ఇక్కడ చూడండి మనకి జీమెయిల్ అకౌంట్లో వాళ్ళు ఇచ్చేది 15 GB. ఆ 15 GBలో లార్జ్ ఫొటోస్ అండ్ వీడియోసే మనకి 5 GB కనబడుతుంది. మరి అవన్నీ మీకు అవసరం లేదు అని అనుకుంటే ఒకసారి టచ్ చేయండి. అండ్ అఫ్కోర్స్ పక్కనే ఇవన్నీ కూడా రిమైనింగ్ కూడా చూడండి. లార్జ్ డ్రైవ్ ఫైల్స్ కూడా ఉన్నాయి, 530 MB. అండ్ ఈమెయిల్స్ విత్ లార్జ్ అటాచ్మెంట్స్ 2 GB ఉన్నాయి. ఇక్కడ స్పామ్ ఈమెయిల్స్ 89 KB ఉంది. ఓకే, సో మీరు ఏవి లార్జ్ ఫైల్స్ ఉన్నాయి అవి మీకు అవసరం లేదు అని అనుకుంటే వాటి మీద టచ్ చేయండి. ఇప్పుడు లార్జ్ ఫొటోస్ అండ్ వీడియోస్ నాకు అవసరం లేదు అని నేను అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ ఫస్ట్ దాని మీద టచ్ చేస్తున్నా, రివ్యూ మీద క్లిక్ చేస్తున్నా, 5 GB మీద. ఇదిగోండి ఇవన్నీ అవే, ఇవన్నీ నాకు అవసరం లేదని నేను అనుకుంటున్నా కొన్ని. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు అవసరం లేదు, నేను టచ్ చేసిన, అక్కడ బాల్ ఉంది కదా రైట్ సైడ్లో బాక్స్లో, దాని మీద టచ్ చేస్తే పైన చూడండి మీకు ఒక ఫైల్ సెలెక్ట్ అయింది అని చూపెడుతుంది. ఇట్లా మీరు ఎన్ని ఫైల్స్ సెలెక్షన్ చేసుకుంటే అన్ని ఫైల్స్కి సంబంధించి అక్కడ మీకు పెరుక్కుంటూ పోతూ ఉంటుంది. ఓకే, సో ఇదిగోండి ఇది ఎగ్జాంపుల్గా ఇదొకటి అండ్ ఇదొకటి అక్కడ మీకు పెరుగుతుంది చూస్తున్నారా. సో ఇక్కడ ఇది ఇంటూ కొట్టేసేయండి, అవసరం లేదు మనకు. ఇట్లా ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో స్వైప్ చేసేసేయండి, అవసరం లేదు, బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఈ విధంగానే చూపెడుతుంది. సరే దాన్ని లైట్ తీసుకోండి, అట్లనే చూపెడతా ఉంటుంది. ఇక్కడ రిమైనింగ్ ఇట్లా అవసరం లేని మళ్ళీ టిక్ మార్క్ చేసేసుకోండి.
సో ఇది కూడా నాకు అవసరం లేదని నేను అనుకుంటున్నా, ఇది కూడా అవసరం లేదనుకుంటున్నా, ఇది కూడా అవసరం లేదనుకుంటున్నా. సో ఇట్లా అవసరం లేని ఎన్ని అయితే మీరు టచ్ చేస్తారో ఆ ఫైల్ అంతా కూడా మీకు అంత స్పేస్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. గమనించండి, ఇప్పుడు 650 MB నాకు సేవ్ అవుతున్నది. రిమైనింగ్ ఇంకా నేను డిలీట్ చేస్తా, తర్వాత డిలీట్ చేసుకుంటా. మీకు చూపించడం కోసం ఇంత నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి టాప్లో చూడండి 650 MB సేవ్ అవుతుంది. నేను డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ టిక్ మార్క్ చేసేసిన మళ్ళీ మూవ్ టు బిన్, ఇక్కడ మూవ్ టు బిన్ అని క్లిక్ చేస్తున్నా. చూడండి ఇవన్నీ పోయి మళ్ళా బిన్ అంటే డస్ట్బిన్లోకి మారుతూ ఉంటాయి, అంటే అందులోకి షిఫ్ట్ అవుతాయి. మనం డస్ట్బిన్ కూడా క్లీన్ చేసినప్పుడు మాత్రమే ఈ స్పేస్ అంతా కూడా క్లీన్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది థర్డ్ పాయింట్. సో యూ హ్యావ్ క్లీన్డ్ అప్ టు 650 MB. సో డన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇట్లా మీకు అవసరం లేని అన్నీ కూడా డిలీట్ చేసేయండి. ఇది నెంబర్ 2 పాయింట్. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే నేను బ్యాక్ వస్తున్నా మళ్ళీ. సో గూగుల్ హోమ్ పేజ్కి వచ్చేసిన. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన 3 లైన్స్ కనబడుతున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ దాన్ని క్లిక్ చేసిన. ఓకే, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లాస్ట్ పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి బిన్, ఇగో బిన్ చెత్త డబ్బా ఉంది కదా, చెత్త డబ్బా డస్ట్బిన్. సో దీన్ని టచ్ చేస్తే ఇక్కడ చాలా ఫైల్స్ ఉంటాయి యాక్చువల్, కానీ ఇది కూడా డిలీట్ చేసిన ఇందాకే. సో ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా డిలీట్ చేస్తేనే మనకు అక్కడ స్పేస్ అనేది క్లీన్ అయింది. మీరు అక్కడ ప్రొఫైల్ కొంచెం గమనించవచ్చు, ఇందాక రెడ్ మార్క్లో కొంచెం ఉండే అది వేయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను హోమ్ పేజ్కి మళ్ళీ వచ్చేస్తున్నా, ఆల్ మెయిల్కి వచ్చేస్తున్నా. అండ్ ఇక్కడ చూడండి ఈ హోమ్ పేజ్లో కొన్ని అన్నెసరీ ఫైల్స్ ఏదైతే ఉంటాయో, మీకు అవసరం లేని ఫైల్స్ ఇక్కడి నుంచి కూడా ఇవన్నీ కొన్ని చూసుకొని అన్నీ ఒకటేసారి సెలెక్షన్ చేసుకొని డిలీట్ కొట్టేసేయండి. అండ్ ఆఫ్ కోర్స్ అక్కడ డస్ట్బిన్లోకి వెళ్ళి కూడా డిలీట్ చేయండి. ఇది 4వ మెథడ్. సో ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే మీ యొక్క జీమెయిల్ అకౌంట్ అనేది వేరే యూజ్ చేయకుండా ఈజీగా కంటిన్యూగా అదే వాడచ్చు. సో స్పేస్ తగ్గింది ఇందాక చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో వస్తే మరి కొందరికి షేర్ చేయండి.